ఫ్రెండ్స్, చైనా తన వక్ర బుద్ధిని మళ్ళీ బయట పెట్టుకుంది. మీరు ఎప్పుడైనా చైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మన ఇండియన్స్ కి జరుగుతున్న అవమానం చూస్తే మీరే షాక్ అవుతారు. అసలు ఏం జరిగిందో తెలుసా? మ్యాటర్ ఏంటంటే, మన ఇండియన్ ఒరిజిన్ అమ్మాయి ఒకరు లండన్ నుండి జపాన్ వెళ్తున్నారు. ఆమె దగ్గర అరుణాచల్ ప్రదేశ్ పాస్పోర్ట్ ఉంది. మధ్యలో ఫ్లైట్ చేంజ్ చేసుకోవడానికి చైనాలో ల్యాండ్ అయ్యారు. అంతే, అక్కడ చైనీస్ అథారిటీస్ ఆమె పాస్పోర్ట్ చూసి రచ్చ షురు చేశారు. వాళ్ళు పాస్పోర్ట్ చూసి అరుణాచల్ ప్రదేశ్ ఏంటి, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, నువ్వు మా జంగ్నన్ గురించి మాట్లాడుతున్నావా అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు విషయం ఏంటంటే, చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ని జంగ్నన్ అని పిలుస్తూ అది వాళ్ళ టెరిటరీ అని క్లెయిమ్ చేస్తుంటారు. కేవలం ఈ ఒక్క కారణంతో ఆమె దగ్గర 18 గంటల పాటు కస్టడీలో పెట్టారు. ఆమె తప్ప ఏం లేకపోయినా మెంటల్ గా హరాస్ చేశారు. చివరికి మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఇంటర్వ్యూన్ అయితే గానీ ఆమెను వదలలేదు. కానీ ఇక్కడ చైనా ప్లాన్ ఏంటంటే, ప్రపంచం మొత్తానికి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం. చైనాకి అలవాటే కదా, టిబెట్ ని కబ్జా చేసినట్టు, తైవాన్ ని బెదిరించినట్టు మనల్ని కూడా చేయొచ్చు అని చూస్తున్నారు. టిబెట్ ని ఆక్యుపై చేసినప్పుడే అరుణాచల్ కూడా వాళ్ళ మ్యాప్ లో కలిపేసుకున్నారు. కానీ చైనా ఒక్కటి మర్చిపోయింది, ఇది ఇండియా. మనం టిబెటో తైవానో కాదు, సైలెంట్ గా కూర్చొని చూడడానికి. అఫీషియల్ గా యునైటెడ్ నేషన్స్ మ్యాప్ లో కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అభిన్న భాగం, ఇంటిగ్రల్ పార్ట్. అక్కడ కల్చర్ చూసినా, అక్కడ జనాల్ని అడిగినా చెప్తారు, మాకు ఆ చైనీస్ డైనస్టీస్ తో సంబంధం లేదు, మేము ఇండియన్స్ అని. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలోనే ఉంటుంది. కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.